నిజమే, వాస్తవమే అది. రైట్, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మీకు, ప్యానలిస్టులకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈర్షపడుతున్నారు సార్ వెంకటరమణారెడ్డి గారు, నేను రెచ్చగొడుతున్నానా? ఈర్షపడుతున్నానా? నేను ఈర్షపడటం కాదు, మామూలుగా ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వాడే అలాంటి లగ్జరీకి ఇంకా లగ్జరీని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఈయన పేదలని మాట్లాడిన వాడు అలాంటి భవనం కట్టించాడంటే తను ఉండడం కోసం. అంటే ఇప్పటి వరకు ఆయన అలాంటి లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్టు లెక్క కదా. 100% కాదని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వెంకటకృష్ణ గారు. ఇండియాలో 4 స్టార్ హోటల్స్ ఉన్నాం, 7 స్టార్ చాలా తక్కువ. 7 స్టార్ అంటే అల్టిమేట్ లగ్జరీ అనమాట. 7 స్టార్ హోటల్ అంటే దానికి ఒక వరల్డ్ లో నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి. ఇండియాలో నాకు తెలిసి 15-20 ఉన్నాయేమో 7 స్టార్. కరెక్టే, బాంబే ఢిల్లీలో ఎక్కువ ఉన్నట్టు. ఈ 7 స్టార్ రిసార్ట్లు మించిన హౌస్ ఇది. వాస్తవంగా గత 2 days నుంచి నాకుండా